హిందూ ధర్మం కోసం పోరాడిన గొప్ప గొప్ప చరిత్రలని కప్పేసి, దాచేసి, ముంచేసి మనం చదవకుండా పుస్తకాల్లోనైతే దాచినారు. కానీ అది ఈనాటికి ఆగలేదు. దానికే అది దారి చేసుకొని ఏదో ఒక రూపంలో చరిత్ర ఇది నేను అంటూ మన ముందుకు వస్తుంది. అలాంటి గొప్ప మహారాజు గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము. రాజకీయ నాయకుల పేర్లు, స్వాతంత్ర సమరయోధుల పేర్లే అన్నిటికీ పెట్టే సాంప్రదాయం ఉన్న మన దేశంలో కేవలం ఒకే ఒక్క మహారాజు పేరు ఇప్పటికీ రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలున్నాయి. భరత జాతి సగర్వంగా చెప్పుకునే ఈ ధీరుడి పేరు వింటే నేటికి కూడా యువత రక్తంలో ఉత్సాహం ఉరకలై పారుతుంది. భారతదేశ చరిత్రలోనే ఏ మహారాజుకు లేని విగ్రహాలు ఇప్పటికీ ఈ గొప్ప వీరుడికి ఉన్నాయి. శివాజీ మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని జునార్ పట్టణం దగ్గరలోని శివనేరి కోటలో 1630వ సంవత్సరంలో ఫిబ్రవరి 19న షాహాజీ జిజాబాయి దంపతులకు జన్మించాడు. శివాజీ తల్లి జిజాబాయికి మొదటి కొడుకు తర్వాత పుట్టిన పిల్లలంతా వరుసగా చనిపోవడంతో ఈసారి ఆమె పూజించే దేవత అయిన పార్వతీ పేరునే శివాజీకి పుట్టగానే పెట్టింది. పార్వతీదేవిని శివై అని పూజిస్తారు. సో దాని అర్థం వచ్చేలా ఈ శివై పేరు కలిసేలా శివాజీ అనే పేరును వారు పెట్టారు. శివాజీకి తన మొదటి గురువు తన తల్లే. ఆమె శివాజీకి ఇతర మహిళల పట్ల ఎలా గౌరవంగా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, తాము పుట్టిన భూమిని ఎలా ప్రేమించాలి, ప్రజలతో ఎలా ప్రేమగా ఉండాలి అనేది శివాజీకి రోజూ చెప్తూ వచ్చేది. ఇక శివాజీ తండ్రి షాహాజీ ఓ గొప్ప మహారాజు, మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. శివాజీ తన తండ్రి దగ్గర నుండి అన్ని రకాల యుద్ధ విద్యలను, రాజనీతిని, మెలకువలను, సరికొత్త యుద్ధ తంత్రాలను, ఇలా ఒక రాజుగా ఏమేమి నేర్చుకోవాలో అన్నిటిని కూడా చిన్న వయసులోనే నేర్చేసుకున్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. మన శివాజీ తండ్రి షాహాజీ ఒకసారి నిజాం రాజుల్ని ఓడించగా తను గెలుచుకున్న ప్రాంతాలలో తన సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో మొఘలుల రాజు వచ్చి మరొక రాజైన ఆదిల్ షాతో చేతులు కలిపి తెలివిగా షాహాజీని ఓడించారు. దాంతో ఓడిపోయిన షాహాజీకి ఆదిల్ షా రాజు ఒక షరతు పెట్టాడు. ఇక ఈ పూణే ప్రాంత బాధ్యతలన్నీ కూడా షాహాజీ తన భార్యకు అనగా శివాజీ తల్లికి అప్పగిస్తాడు. షాహాజీ పూణేని వదిలి వెళ్లే ముందు తన కొడుకు శివాజీకి అన్ని విద్యలను నేర్పి, అలాగే కొందరు ముఖ్య అనుచరులతో రాజనీతి వ్యవహారాలను నేర్పేందుకు అన్నిటినీ సమకూర్చి ఇక తన బెంగుళూరు వెళ్ళిపోతాడు. ఇలా తండ్రికి దూరంగా పెరిగిన శివాజీ తన తండ్రి ఓటములను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అన్ని విధాలుగా సిద్ధమైన శివాజీ కేవలం తనకు 17 ఏళ్ల వయసున్నప్పుడే తన మొట్టమొదటి యుద్ధాన్ని బీజాపూర్ సామ్రాజ్యంపై ప్రకటించి వారిని ఓడించి వారి కోటల్ని తన సొంతం చేసుకొని తర్వాత 3 సంవత్సరాల్లో కొండన రాజ్గఢ్ కోటల్ని కూడా గెలిచి తన యుద్ధాన్ని ప్రారంభించిన 3 ఏళ్ల వ్యవధిలోనే పూణే ప్రాంతాన్ని మొత్తం స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడే అసలు ఘట్టం మొదలైంది. ఒకప్పుడు శివాజీ తండ్రిని ఓడించి బెంగుళూరు పంపించేసిన ఆదిల్ షా రాజు శివాజీ ఎదుగుదలను చూసి సహించలేకపోయాడు. ఇంతలోనే శివాజీ ఏకంగా ఆదిల్ షా రాజు యొక్క కొన్ని కోటలను సైతం గెలిచి సొంతం చేసుకున్నాడు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని ఆదిల్ షా శివాజీని మానసికంగా దెబ్బతీసేందుకు బెంగుళూరులో ఉంటున్న శివాజీ తండ్రిని బంధించాడు. ఆ తర్వాత శివాజీ పెద్దన్నను కూడా బెంగుళూరులోనే ఉండడంతో అతన్ని కూడా పట్టుకునేందుకు ఒక సైన్యం, అలాగే శివాజీని పట్టుకునేందుకు ఒక సైన్యం, ఇలా 2 సైన్యాలను ఆదిల్ షా పంపగా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఆ సైన్యాన్ని తునకలు చేసేశారు. దాంతో శివాజీ తన తండ్రిని బంధ విముక్తుణ్ణి చేసుకున్నాడు. ఇలా మరోసారి ఓటమిని భరించలేని ఆదిల్ షా ఈసారి మరొక పన్నాగం పన్నాడు. యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన ఆజిల్ ఖాన్ అనే ఒక రాజుతో చేతులు కలిపి అతన్ని శివాజీ పైకి యుద్ధానికి పంపాడు. అయితే ఈ ఆజిల్ ఖాన్ ముందుగా శివాజీ బలాలని బలహీనతల్ని తెలుసుకున్నాడు. శివాజీ యొక్క మెరుపు దాడి
గొరిల్లా యుద్ధ పద్ధతులను తెలుసుకోవడంతో శివాజీని కోటలో ఓడించడం అసాధ్యం కనుక శివాజీని ఓడించడం అనేది యుద్ధభూమిలో మాత్రమే సాధ్యమని గ్రహించి ఎలా అయినా శివాజీని యుద్ధభూమిలోకి దించేందుకు, అతన్ని రెచ్చగొట్టేందుకు శివాజీ ఇష్టమైన భవానీ దేవాలయాలను కూల్చేశాడు. ఇవన్నీ తెలుసుకున్న శివాజీ ఏమాత్రం తొందరపడకుండా శత్రువు పన్నాగాలను అర్థం చేసుకొని నేను ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా లేనని ఆదిల్ ఖాన్ రాజుకు చర్చలకు రమ్మని పంపాడు. ఆదిల్ ఖాన్ రాజుని చర్చలకు రమ్మని ఆహ్వానిస్తాడు. దాంతో కోట దగ్గర ఇద్దరూ సమావేశం అవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొని అంగీకరిస్తారు. ఇక సమావేశం జరిగే రోజు రానే వచ్చింది. ఆదిల్ ఖాన్ రాజు యొక్క వక్రబుద్ధి గురించి ఒక అవగాహన ఉన్న శివాజీ తన దుస్తుల లోపల ఒక ఉక్కు కవచాన్ని ధరించి పులిగోరుని దుస్తుల్లో దాచుకొని సమావేశానికి వెళ్తాడు. ఇక ఇద్దరు కలుసుకొని తమ అంగరక్షకులతో గూడారానికి వెళ్లి చర్చలు జరుపుతుండగా ఆదిల్ ఖాన్ రాజుకు తన వక్రబుద్ధితో తన కత్తిని తీసి ఒక్కసారిగా దొంగ దెబ్బగా శివాజీని పొడిచేందుకు దాడి చేస్తాడు. కానీ శివాజీ ఉక్కు కవచం ధరించడం వల్ల ఆ కత్తిపోటు నుంచి తప్పించుకుంటాడు. ఇక వెంటనే తన దగ్గర ఉన్న పులిగోరుతో ఆదిల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహ వలె చీల్చి చెండాడతాడు. తన దగ్గరున్న ఆదిల్ ఖాన్ తప్పించుకొని బయటికి పోతుండగా ఒక్క వేటుకే అతని తల తెగిపడేలా నరికేశాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు. ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘాన్ నుండి మెరికల్ లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠీ యోధులతో కలిసి కొల్లాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. హర హర మహాదేవ్ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించిన శత్రువులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకి సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబ్ భావించి ఇక యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టాడు. తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్ ను శివాజీపై యుద్ధానికి పంపాడు. ఔరంగజేబు సైన్యం ముందు శివాజీ తల వంచక తప్పలేదు. దాంతో శివాజీ ఓడిపోవడంతో ఓటమిని ఒప్పుకొని పూణేని వదిలి వెళ్ళవలసొచ్చింది. గెలిచిన ఔరంగజేబు మేనమామ అయిన షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా ఆక్రమించి ఎప్పటికైనా శివాజీ మెరుపు దాడి చేస్తాడని గ్రహించి పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు. ఇలా ఈ యుద్ధం జరిగిన 3 సంవత్సరాల తర్వాత అంటే 1663 ఏప్రిల్ నెలలో పూణే నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారు వేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువులలో కలిసిపోయి చివరికి కోటలోకి చేరి షాయిస్తా ఖాన్ గదిలో చేరుకున్నాడు. ఇక శివాజీ షాయిస్తా ఖాన్ పై దాడి చేయగా శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఖాన్ 3 వేళ్లు తెగి కింద పడ్డాయి. దాంతో వెంటనే షాయిస్తా ఖాన్ పక్కనే ఉన్న కిటికీ నుంచి దూకి తన ప్రాణాలను రక్షించుకున్నాడు. ఇలా చివరికి శివాజీ తన సామ్రాజ్యాన్ని దక్కించుకున్నాడు. ఇక తర్వాతి సంవత్సరం అనగా 1664లో సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండడంతో శివాజీ సూరత్ పైన దాడి చేసి మొఘలుల ధనాన్ని, ఆయుధాలని దోచుకున్నాడు. ఈ దోచుకున్న మొఘలుల సంపదలో కొన్ని వేల మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత తనను దెబ్బకొట్టిన మొఘలుల బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా గెలిచి తను సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది చూసి తట్టుకోలేని ఔరంగజేబు తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జయసింగ్ ను శివాజీ పైకి పంపించాడు. రాజా జయసింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు. శివాజీ ముందుగానే యుద్ధంలో ఓటమిని గ్రహించి శివాజీ అతనితో సంధికి దిగాడు. దాంతో 1660 నుంచి శివాజీ ఔరంగజేబు ఆధ్వర్యంలో మొఘలుల తరపున సర్దార్గా ఉండేందుకు ఒప్పుకున్నాడు.
ఇలా శివాజీ చేయడానికి గల కారణం తన మరొక శత్రువైన బీజాపూర్ సుల్తానును ఓడించేందుకు ఈ ఔరంగజేబు సైన్యాన్ని కూడా వాడుకోవాలని భావించి ఇలా మొఘలుల తరపున పనిచేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక తరువాత సంవత్సరం అనగా 1666లో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని తన 6 ఏళ్ల కొడుకుని విందుకు ఆహ్వానించాడు. వారి ఆహ్వానం మేరకు శివాజీ వెళ్ళగా సభలో శివాజీని సైన్యాధికారుల వెనుక వరుసలో నిలబెట్టి అవమానించాడు. ఈ అవమానాన్ని సహించలేని శివాజీ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయేందుకు బయటికి రాగా వెంటనే ఔరంగజేబు భటులు అతన్ని కొడుకుని బంధించి గుహకి తీసుకెళ్తారు. నిజానికి ఔరంగజేబు శివాజీని పిలిచింది చంపేందుకే. కానీ శివాజీని చంపితే ఒక్కసారిగా మరాఠీ ప్రజలంతా తిరగబడతారని అర్థమై శివాజీని బంధించాడు. ఇలా కొన్ని నెలల పాటు శివాజీ మరియు అతని కొడుకు ఔరంగజేబు దగ్గర జైల్లో బందీలుగా ఉండిపోయారు. ఇక ఎట్టకేలకు ఒకరోజు తెలివిగా శివాజీ అక్కడ నుంచి పనివాళ్ళ రూపంలో మారువేషం మార్చుకొని తన కొడుకుతో తప్పించుకున్నాడు. ఇలా తప్పించుకున్న శివాజీ రాయ్గఢ్కి చేరుకున్నాడు. ఒక 2 సంవత్సరాల వరకు శివాజీ ఎలాంటి దాడికి దిగకుండా కట్టుబడి ఉన్నాడు. అయినా కూడా మొఘలుల సైన్యం మెదలకుండా ఉండకుండా మళ్ళీ శివాజీపై దాడి చేసింది. కానీ ఈసారి వాళ్ళ ఎత్తులు పనిచేయలేదు. వాళ్ళందరినీ శివాజీ ఘోరంగా చిత్తు చేసి ఓడించాడు. మరోవైపు ఔరంగజేబు శివాజీ బలహీనుడైపోయాడులే, తన వల్ల ఎలాంటి ప్రమాదం రాదులే అని శివాజీని తక్కువ అంచనా వేశాడు. కానీ ఈ వైపున శివాజీ బయటికి తెలియకుండా రహస్యంగా తన పనులు చేయడం మొదలుపెట్టాడు. దాంతో చివరికి 1670 నాటికి 1,00,000 మంది సైన్యంతో, ఆయుధాలతో, గుర్రాలతో మొఘలుల కోటపై వరుసగా శివాజీ యుద్ధాలు చేస్తూ ఏ మాత్రం అలసిపోకుండా దెబ్బ మీద దెబ్బ తీస్తూ రావడంతో చివరికి మొఘలుల సైన్యం శివాజీని ఎదురించలేక ఓడిపోయింది. ఇలా తన జ్ఞానంతో ఎన్నో యుద్ధాలను గెలిచిన శివాజీ 1674 జూన్ 6న రాయ్గఢ్ కోటలో వేద పట్టణాల మధ్య క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. 27 ఏళ్ల పాటు యుద్ధాల్లో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠీ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు రాయ్గఢ్ కోటలో మరణించారు. ఇక ఆ తర్వాత నుండి శివాజీ పెద్ద కొడుకు అయిన సంభాజీ రాజ్యాన్ని చేపట్టి పరిపాలన కొనసాగించారు. ఒక హిందూ దేశం నుంచి ఒక పూర్తి ఇస్లాం దేశంగా మార్చడమే ఔరంగజేబుకు ఉన్న ఏకైక కళ. ఇతని కంటే ముందు చాలా మంది ముస్లిం రాజులు ఈ పని చేస్తూ వచ్చినప్పటికీ అంతగా సఫలం కాలేదు. కానీ ఔరంగజేబు ఈ విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చాలా ప్రాంతాల్లో తను అనుకున్నట్టుగా జరిగినా కూడా పెట్టుకోండి, శివాజీ ఉన్నంత కాలం వరకు ఈ ప్రాంతాల్లో ఔరంగజేబు ఏం చేయలేకపోయాడు. కానీ శివాజీ 1680లో మరణించాక అతను అనుకున్న భయం తొలగిపోయింది. మంచి అవకాశం లభించిందనుకున్నాడు. కానీ అయినప్పటికీ కూడా శివాజీ నిర్మించిన ఈ హిందూ సామ్రాజ్యాన్ని తన పెద్ద కొడుకు అయిన సంభాజీ ఏమాత్రం చెక్కు చెదరకుండా పాలిస్తూ తన తండ్రి ఆశయాలతో జీవిస్తూ మొఘలుల పాలకులకు చుక్కలు చూపించాడు. కానీ సంభాజీని తన సొంత వారే ఘోరంగా వెన్నుపోటు పొడిచి సంకెళ్ళు వేసి అతి కిరాతకంగా హింసించి ఔరంగజేబు చేతులకు అప్పగించారు. ఔరంగజేబు సంభాజీ మహారాజుని ఘోరమైన చిత్రహింసలు పెట్టాడు. అదే నేటు మనం చూస్తున్న సినిమా చావా. చరిత్రలో నేడు సంభాజీ యొక్క వీరత్వాన్ని తెలియకుండా దాచేస్తే దాగేది కాదు వీరత్వం. అదే ఈ రోజు చావా చిత్రానికి నిదర్శనం. కానీ సంభాజీ తండ్రికి తక్క గొప్ప తనయుడు. హిందువులారా మేల్కోండి, తెలుసుకోండి మన చరిత్రని, మన పునాదులను తవ్వి లేపండి. ఎందుకంటే ఇది మన భారతదేశం. ప్రతి ఒక్క సనాతని హిందువు తెలుసుకోవాల్సిన నిజాలు ఇప్పటికీ దాగిపెట్టి ఉన్నాయి. వాటిని బయటికి తేవడమే మన లక్ష్యం. హర హర మహాదేవ్. జై శ్రీరామ్.